బ్యాక్ ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరతకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీజన్ పోతోంది, మాకు యూరియా ఇవ్వండి అని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కొన్ని పార్టీలు కూడా రైతులకు సంఘీభావం తెలుపుతున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతోంది, యూరియా కొరత ఎందుకు వచ్చింది, నిజంగా నిల్వలు లేవా, ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉందా? లెక్కలు చూస్తే మాత్రం ఆల్మోస్ట్ 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రాష్ట్రంలో ఉంది ఇప్పటికే అని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో మరి 8,30,000 మెట్రిక్ టన్నులు ఉంటే సరిపోయేది. సో నెక్స్ట్ విడతకు మళ్ళీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. బట్ ఎందుకు సరిపోవట్లేదు, ఎందుకు రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కైలాష్ నేత గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికి. గుడ్ మార్నింగ్ అండి. మరి కాసేపట్లో బీజేపీ నుంచి కూడా జాయిన్ అవుతారు తాడూరి శ్రీనివాస్ గారు. బాలరాజు గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు యూరియా కొరత ఉందా? రైతులు ఒక విధంగా చెప్పాలంటే రైతుల వెనక ఉండి ఈ విధంగా ఆందోళన చేయిస్తున్నారు అన్న పలు మాటలు కూడా వింటున్నాం. అందులో ప్రముఖంగా బీఆర్ఎస్ పేరు వినిపిస్తోంది. ముందుగా జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కైలాష్ నేత గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి నమస్కారం. ప్రధానంగా ఇలా జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో స్పష్టంగా ఇలా హెచ్ఎంటీవీ ద్వారా చెప్పదలుచుకా ఉన్నాం. ఇలా ఈ రాష్ట్రానికి కావాల్సిన యూరియా ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? అసలు ఈ వ్యవసాయ శాఖ మంత్రికి తెలుసా? ఈ ముఖ్యమంత్రికి తెలుసా అని స్పష్టంగా హెచ్ఎంటీవీ ద్వారా అడుగుతా ఉన్నా. 9,84,000 మెట్రిక్ టన్నుల యూరియా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర రైతాంగానికి అవసరం. కానీ ఇప్పటివరకు వచ్చింది ఎంత? సుమారు 5 లక్షల పైచీలు కూడా రాని పరిస్థితి. ఈ రెండింటి మధ్యన గ్యాపే సుమారు 4 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల కొరత అనేది ఉన్నది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో రాని కొరత ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంది? గతంలో ఎరువుల దుకాణాల ముందు లేని చెప్పుల లైన్లు కావచ్చు, ఎందుకు వస్తూ ఉంది? అలా స్పష్ట మీడియాలో మేము బీఆర్ఎస్ పార్టీగా నేను మాట్లాడితే రాజకీయం అని మాట్లాడతారు మేడం. జ్యోత్స్న గారు, మీకు కూడా నేను వీడియోస్ పంపుతాను. నేను నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండల హెడ్ క్వార్టర్లో నేను మిర్యాలగూడలో ఒక హాస్పిటల్ ఓపెనింగ్ పోతేప్పుడు నేను అక్కడ ఆగాను రైతాంగం సంబంధించి. అమ్మని రైతాంగాన్ని అడిగాను. పజ్జూర్ అనే గ్రామం ఉంటుంది తిప్పటి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆ రైతు పేరు వెంకటమ్మ, పేరు కూడా చెప్తాను, వెంకటమ్మ. వాళ్ళిద్దరు భార్య వచ్చింది, భర్త వచ్చిండు, వాళ్ళ బిడ్డ కూడా వచ్చింది అక్కడికి. ఏందమ్మా ఇక్కడ కూర్చుని ముగ్గురు అని అడిగాను నేను. ఏం చేయబడ్డం ద్వారా ఒక్క బస్తా కూడా ఇయ్యని పరిస్థితి. ఏమేసారు చూడండి. ఆ లైన్లో సంబంధించి జ్యోత్స్న గారు, మేము అక్కడ విజువల్స్ ఉన్నాయి, మీకు కూడా పంపాను, చూపించాను మీరు విజువల్స్లో. చెప్పులు 2 ఇటుక పెడ్డలు, 3 రాళ్ళు, 4 ఆధార్ కార్డులు, ఇంకొకటి ఆ సంబంధించి పత్రాలు, జిరాక్స్ పత్రాలు. ఈ విధంగా ఒక 5-6 సంబంధించిన ఐటమ్స్ని లైన్లుగా పెట్టారు. నేను లెక్క పెట్టి కూడా పోయా ఎన్ని ఉన్నాయని చెప్పి. సుమారు 250 ఉన్నాయి లైన్లు అక్కడ. సరే ఒకటి కాదు, సరే ఒక్కొక్క దాంట్లో 2 ఒక పైనోడు కిందోడు పెట్టామని చెప్పేసి తిప్పర్తి మండల హెడ్ క్వార్టర్ మీరు ఈ రోజు వెళ్ళండి. మీ హెచ్ఎంటీవీ సంబంధించి కెమెరామెన్ తీసుకొని వెళ్ళండి. మీ స్టింగర్ కూడా చెప్పండి అక్కడ ఉన్న వాళ్ళ జిల్లా వాళ్ళకు. 100% యూరియా కొరత ఉన్న మాట వాస్తవం, రైతాంగానికి ఇయ్యని మాట వాస్తవం. ఈ ప్రభుత్వానికి ముందస్తు చూపు లేకపోవడం అర్థమవుతా ఉంది. కాకపోతే ఆల్రెడీ బఫర్ స్టాక్ వచ్చేసి 2 లక్షలు ఉంది. సో ఆ విధంగా చూసుకున్న 7,60,000 మెట్రిక్ టన్నులు అయితే ఉంది. మొదటి విడతగా ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఉంది. కాకపోతే లేదు అన్నటువంటి ఆందోళన పెద్ద ఎత్తున ముందు పొలిటికల్గా జరగడం వల్ల రైతులు పెద్ద ఎత్తున తీసుకొని ముందస్తుగా కొంచెం పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో కొన్ని బస్తాలు తీసుకెళ్లడము అట్లాంటివి జరిగాయి. ఈ ఆందోళన క్రియేట్ చేయబడ్డది అనేది వాళ్ళ ఉద్దేశం. నేనేమంటే ఇప్పుడు క్రియేట్ నేను కూడా అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడా. అమ్మ, నేను బీఆర్ఎస్ పార్టీగా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాను. నేను మీ దగ్గరకు వచ్చి మేము యూరియా బస్తాలు ఉంది అన్నట్టు రాజకీయం అంటున్నట్టే వాళ్ళ మాటల్లోనే మీ విజువల్స్ మీకు స్పష్టంగా వాళ్ళు ఏం మాట్లాడారనే అంశాన్ని ఒకసారి స్పష్టంగా చూపెడతామ్మా. నేనేమంటే ఇదేదో మేమేదో రాజకీయం కోసం చేస్తున్నట్టు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏదైతుందో ఇది అబద్ధం అనే అంశాన్ని స్పష్టమైన తెలియజేస్తా ఉన్నా. నేను ప్రధానంగా వాళ్ళు మాట్లాడింది ఏంది? ఇది ఇండ్లూరు సంబంధించి శంకర్ అనే రైతు, పజ్జూరు సంబంధించిన మహిళా రైతు. వీళ్ళు రాళ్ళు చూడండి, మీరు విజువల్స్ మీకు క్లియర్ కనపడవు, మీకు పంపించింది. ఏమంటే లేదు ఇప్పుడు బాలరాజు గారు రైతుల్లో ఆందోళన లేదు, యూరియా కొరత లేదు అని చెప్పట్లేదు, కానీ ఇది క్రియేటెడ్ అనేది. అమ్మ నేనేమంటా తల్లి, ఇంకా రైతాంగాన్ని మోసం చేస్తూ మీరు మోసపడుతూ ఇంకా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ రైతాంగాన్ని ఏదో అబాస్పాలు చేయాలనే ప్రయత్నం ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యమంత్రి గారు నిన్న కామారెడ్డి వెళ్ళారు తల్లి. ఎల్లారెడ్డిలోనే ధర్నా జరిగింది.
ఎల్లారెడ్డిలో మీరైతే మీరు చూపించినటువంటి చెప్పుతో కొట్టుకున్నటువంటి సంఘటన ఎల్లారెడ్డిలో జరిగిన సంఘటన అంటే నిన్న కామారెడ్డి జిల్లాకు పర్యటించినటువంటి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటించిన జిల్లాలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి. మహబూబాద్ సంబంధించిన జిల్లాలో ఎరువుల దుకాణం మీకు దాడి చేసి ఎత్తుకపోయే పరిస్థితికి వచ్చినారు. ఇలా నేను ఏమంటే ఇదేదో క్రియేట్ చేసింది ఏదైతే మేము నేను తిప్పర్తికొని అనుకోకుండా పోయిన సంఘటన. తిప్పర్తి హెడ్ క్వార్టర్లో ఇప్పుడు కూడా కైలాస్ నేత గారు కూడా అదే జిల్లా, వారు కూడా వెళ్ళి చూసిరామని చెప్పండి. గడ్డి ఊరి పేరు చెప్తున్నా, పద్దూరు చెప్తున్నాను, గడ్డికొండారని చెప్తాను, ఇండ్లూరు చెప్తా ఉన్నాను. అవి తిప్పర్తి మండలాల కింద ఉన్నటువంటి గ్రామాలు. వాళ్ళు అడిగేది 100 బస్తాలు అడతలేదు తల్లి. ఇవాళ నేను అడుగుతున్నాను, వాళ్ళు వజ్రాలు అడుగుతలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని వైడ్రాలు అడుగుతలేరు, బంగారం అడతలేరు, అమ్మ తులం బంగారం అడతలేరు. వాళ్ళు అయ్యా మేము దేశానికి అన్నం పెట్టే రైతులము, మేము నోటికాడి బుక్క రావాలంటే మేము కష్టం చేయాలి, కనీసం మా పంట పండించుకోవాలంటే ఒక ఊరియా బస్తా కావాలని అడుగుతాను. మీరు బంగారం వజ్రం వైడూర్యాలు సొమ్ములు అడతలే మిమ్మల్ని నేను. ఇక రేవంత్ రెడ్డి గారు నిన్న వెళ్ళి కామారెడ్డి వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళంటే ఎవరు లైన్లు తీసుకొచ్చి సినిమా టాకీసులో లైన్లు నిలబెడతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం అన్యాయం అండి. రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది జ్యోత్స్న గారు ఇది ఆవేదనతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇలా రైతాంగానికి మీకు చేతనైతే ఎందుకు బఫర్ స్టాక్ తెప్పించుకోలేరు, ఎందుకు కేంద్రాన్ని మీ దగ్గర విన్నవించలేరు, కేంద్రం నుంచి ముందస్తుగానే ఎందుకు రైల్వే ట్రాకులు ఏదైతే గూడ్స్ బండిని పెట్టలేకపోయినరు, ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేయలేకపోయినరు, ఈ ఒక అక్రమ కొరత అంటున్నారు, అక్రమంగా సృష్టించినటువంటి కొరత అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు మీ వ్యవసాయ కేంద్రాల్లోనే మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లే అక్రమంగా తరలిస్తున్నారు. ఆధార్ కార్డులు పెట్టి అక్రమంగా మీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, మీ సంబంధించిన పిఎస్సి చైర్మన్గా పనిచేస్తున్న వాళ్ళు ఆధార్ కార్డు రైతుల యొక్క ఆధార్ కార్డులు పెట్టి బ్లాక్ మార్కెట్లు అమ్ముతా ఉన్నారు. మీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు సమీక్ష పెట్టినారా? నేను అడుగుతున్నా జ్యోత్స్న గారు, ఈ రైతాంగం గురించి పట్టదా మీకు? ఇలా రైతుల గురించి మాట్లాడుతున్న వీళ్ళు, రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన వీళ్ళు ఎందుకు ఊరియా బస్ అందరిపోతున్నారు? మీరు వెళ్ళి చూడండి రండి. కైలాష్ నేత గారు చెప్పండి, ఏంటి కొరతకు రీజన్ ఏంటి, రైతుల ఇబ్బందికి ఏంటిది కారణం ఏంటి అనేది, ఎందుకంటే ఎక్కడ మిస్ అయింది? అవును మేడం, నమస్కారం. మీకు కానీ హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న మా సోదరుడు బాలరాజు గారికి, బీజేపీ అల్జాపూర్ సీనన్నకు అందరికి కూడా నమస్కారం. తాడూరి శ్రీనివాస్ గారు, తాడూరు సీనన్న గారికి నమస్కారం. ఇవాళ అన్నదాత కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం, మనం అందరం కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దాన్ని కాదనలేనటువంటి సత్యం. కానీ ఇది కావాలని ఇవాళ రైతులని మరింత ఉబ్బిలోకి, మరింత ఇబ్బందులోకి నెట్టడానికి ఇవాళ రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి తీరుని మేమందరం కూడా కలత చెందుతున్నాం, బాధపడుతున్నాం. ఎందుకంటే సరే ఇవాళ కేంద్రం నుంచి ఇంకా 2.5 లక్షల యూరియా టన్నులు రావాల్సినటువంటి, మెట్రిక్ టన్నులు రావాల్సినటువంటి అవసరం ఉండే, ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా చేసింది. సీజన్కి ఎంత అవసరం ఉన్నది అధికారులతో మాట్లాడినారు, ఎంత ఇవాళ కల్టివేషన్ పోతా ఉన్నారు, దానికి ఎంత అవసరం ఉండే. సరే అక్కడక్కడ ఎక్కడైనా ఒకరిద్దరు ముగ్గురు బ్లాక్ మార్కెట్ చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ దీన్ని ఏదో కావాలని చెప్పేసి మసిబుసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం, మేము చేసినటువంటి ఆరోపణ ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ రైతులకు మనందరం కూడా అన్ని ప్రభుత్వాలు మన పక్కకు పెడితే ఎంత చేసినా తక్కువే అని మరొకసారి మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ నువ్వు ఈ దేశ ప్రగతి మొత్తం కూడా నువ్వు ఎంత ఆ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న చివరాఖరికి మనకు రైతులు లేకపోతే ఇదంతా శూన్యం అనేది మాట మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను అన్నింటిని కూడా గమనిస్తే ఇవి కావాలనే ఇవాళ భారతీయ జనతా పార్టీ తక్కువ ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంటే, రాజకీయంగా నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మా మీద నెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు, కైలాష్ గారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అది వాస్తవమే అని అంటారు. ఎట్ ద సేమ్ టైం లైన్ లో నిలబడే ఓపిక లేక ధర్నాలు చేస్తున్నారని అనడం కావచ్చు, వాళ్ళు ఎవరో తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెడుతున్నారు అనడం కావచ్చు, అది ఎంతవరకు సబబు? ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. ఇవాళ ముఖ్యమంత్రి గారు పని చేస్తలేరు, రైతులను పట్టించుకుంటలేరు అనేటువంటి మాట మీద నేను సమాధానం చెప్పదలుచుకున్నా. అనేక సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయడానికి, అంటే మైక్రో లెవెల్ కిందికి పోవాలనేటువంటి ఆలోచన కానీ, పోలీసు వాళ్ళని పెట్టడం కానీ, లేదా టోకెన్లు ఇవ్వడం కానీ, సిరాలు వేయడం కానీ, ఆఫీసర్లను పెట్టడం కానీ, తర్వాత వ్యాగన్లను బుక్ చేయడం కానీ, అన్ని కార్యక్రమాలను రైతుల యొక్క సంక్షేమం కొరకు వారికి భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అన్ని పనులు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా వినతులు ఇచ్చాము, పార్లమెంట్ హాల్లో ధర్నాలు చేయడం జరిగింది. ఇవాళ ఇంకా ఒక్కొక్కటిగా వస్తుంది. ఇవాళ సెప్టెంబర్ ఒకటే కాదు, అక్టోబర్లో కూడా అవసరం ఉంటాయి చాలా చోట్ల నాట్లు. ఇవాళ కాల్వ కింద ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే కెనాలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు నాట్లు వేస్తారు కొంతమంది. మీ ఇక్కడ నల్గొండ జిల్లా ఈ ప్రాంతంలో ముందుగా వేస్తారు, ఏదైతే వర్ష ఆధారం మీద, బోర్ల మీద ఆధారపడేవారు. కానీ కాలువల మీద అటువంటి ప్రాంతంలో మాత్రం వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు చేసేటువంటి జరుగుతూ ఉంటారు. కాబట్టి వీటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని
ఎక్కడెక్కడైతే మరి రైతులకు ఎరువు ఇబ్బంది అవుతానో వాళ్ళన్నింటినీ కూడా స్టాకులు అన్ని తీసుకుపోయి చేయడం జరుగుతుంది. కొంతమంది అంటే శవాల మీద పేనాలు ఏరుకునేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాపారవేత్తలని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు 40 బస్తాలు 50 బస్తాలు 1,00,000 బస్తాలు ఇంట్లో తీసుకుపోయి తినేటువంటి బ్రెడ్ కాదు, లేకపోతే అవేం బియ్యం కాదు. బాలరాజు గారు ఇందాక కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణ ఇవన్నిటిని కూడా అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మీరు అన్నటువంటి దాంట్లో నేను ఏకీభవించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు, దొరకదేమో అన్నటువంటి ఆందోళనతోటి చాలా మంది ఇబ్బందులు వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని అన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారు కైలాష్ గారు దొరకదేమో కాదండి. ఇప్పుడు 10 ఎకరాలు 12 ఎకరాలు వేసిన వాళ్లకు ఒక్క బస్తా కోసం ఒక్క బస్తా ఇస్తారటండి. ఎందుకంటే ఇక్కడ ఇది ఎవరో పార్టీకి సంబంధించి కాదు నేను మాట్లాడేది. మాకు వచ్చిన విజువల్స్, మాకు వచ్చిన రైతులు పంపిన బైట్స్ అవి వాటిని బట్టి చెప్తున్నాను. మాకు 10-12 ఎకరాలు ఉంది. నేను నెల అవుతుంది నాకు టోకెన్ ఇచ్చి, ఒక్క బస్తా ఇస్తారట. ఒక్క బస్తా ఏం చేసుకోను, అది కూడా ఇప్పుడు ఇస్తారో తెలీదు, ఇంకా లైన్లో నిలబడ్డా అని చెప్పేసేసి ఏ మైక్ వస్తే ఆ మైక్, అది మన మైకా లేకపోతే వేరే ఛానల్ అని కాదు, మీడియాకి వస్తున్నటువంటి బైట్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా. పోనీ సో ఇవ్వట్లేదు అంటే అక్కడ రైతులు రాదనుకోని ఆందోళన చేస్తున్నారు కదా, రావట్లేదు అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నా. అదే నేనేమంటాను, అటువంటి ఇబ్బందిని అధిగమించడానికి ఒక 5-6 రోజుల లోపల మొత్తం వారం లోపల సెటప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అన్ని వ్యాగన్లను బుక్ చేసినారు. అన్ని చోట్ల తర్వాత జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాలకు, ఆ గ్రామాల్లో కూడా ఒక చోట పెడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మార్కెట్ యార్డ్లలో కార్యక్రమాలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఆవరణలు కావచ్చు, లేదా ఇప్పుడు మనం రైతు వేదికలు అని చెప్పేసి ఏదో కట్టుకున్నాం, వాటిలో కానీ లేదా టోకన్లు ఇవ్వడం కానీ, సిరాలు పెట్టడం కానీ, ఆపరేషన్ అందరికీ ఒక రోజు కొంతమందికి ఇవ్వడం, మరొక రోజు కొంతమందికి ఇవ్వడం, ఇట్లా సరే మీరు ఆందోళనలో ఉన్నటువంటి ఒకరిద్దరు ఉండవచ్చు, కానీ 99 మంది ఉన్నారు. వినండి ఇటువంటి కైలాష్ నేత గారు అయితే వివరాలు చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఒకరిద్దరు రైతులని కాదు, మామూలుగా ప్రొసీజర్ ఎట్లా నడుస్తుంది అంటే ముందు ఒక బస్తా ఇస్తాను తీసుకెళ్ళండి, ఇప్పటికిప్పుడైతే ఎమర్జెన్సీలో ఒక బస్తా ఇస్తామంటున్నారు, ఇవ్వను అని చెప్పట్లేదు. కాకపోతే ఒక 10 ఎకరాలు వేసిన వాళ్లకు 12 ఎకరాలు వేసినటువంటి వాళ్ళకు కూడా ఒక్క బస్తా అంటే మాకు ఎట్లా గడిచేది అనేది కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం. ఒక బస్తా ఇస్తున్నారు ఒక రైతుకి, కాదని కాదు, కాకపోతే అది కూడా 1 మంత్ ముందు టోకెన్ ఇచ్చి ఇప్పుడు ఇస్తున్నారు. సో అటువంటివి ఉన్నాయి కదా. లేదు అటువంటివి ఉన్నదాన్ని నేనేమి కాదని చెప్తలేను కదా ఇవాళ, కానీ కళ్ళ ముందు కనపడుతున్న దాన్ని మీరు ఒక్కటే చూస్తా ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్నిటిని కూడా మీరు అన్నిటిని కూడా పరిశీలించమంటున్న 50,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊటావుటిని తెప్పించడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అన్నిటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప రైతులకు మేము ఉచితంగా ఎరువులు ఇస్తానని గొప్పలు చెప్పినటువంటి నాయకులు ఇవాళ మా మీద మసిబూసి మా మీద కావాలని చెప్పేసి బురద జల్లే ప్రయత్నాన్ని మానుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. రైతుల రుణమాఫీ విషయంలో పట్ల ఏం జరిగిందో, ఎంత ద్రోహం జరిగిందో ప్రజలు చూడలేదా? రైతులకు ఇవాళ రైతు భరోసా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది 2,000 పెంచి. మా చిత్తశుద్ధిని ఇవాళ 20 నెలల కాలంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం అండి మా ప్రభుత్వము. మమ్మల్ని మీరు ఈ రకంగా రాజకీయంగా తూలనాడుతున్న రాజకీయ పార్టీలు దయచేసి వాళ్ళకు భరోసా ఇవ్వాలి, అండగా నిలబడాలి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలి ఎక్కడ ఇబ్బంది ఉంటే అటువంటిది. కానీ మీరు కావాలని ఒక రైతులని మరో రాజకీయాల్లోకి లాగి ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఆందోళనలన్నిటి ఇబ్బందులకు గురి చేయొద్దు అనేది మా రిక్వెస్ట్. కాబట్టి 100% బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాం. కైలాష్ గారు మళ్ళీ సెకండ్ రౌండ్ లో మీ వాయిస్ తీసుకుంటాను ప్లీజ్. శ్రీనివాస్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. కావాలనే కేంద్రం రాష్ట్రానికి కావలసినంత యూరియా పంపకుండా, పెట్టిన రిక్విజిషన్ కు తగ్గ యూరియా పంపకుండా ఇబ్బందుల పాలు చేస్తోంది. అట్లా ఎప్పుడు కూడా కేంద్రము రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తే ఇక్కడ రైతులు ఇబ్బంది పడతారు కదా. కాంగ్రెస్ పార్టీనే ఇబ్బంది చేయాలనుకుంటే వేరే రకంగా పొలిటికల్ గా వాళ్ళు చేసిన విధానాలని, వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడంలో తప్పు లేదు. కానీ అటువంటి రాజకీయాలు ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ చెయ్యదు. అందులో కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఎక్కడెక్కడ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నమే చేస్తాం. ఒక్కొక్కసారి కేంద్రం లిస్టులో లేనటువంటివి కూడా, సెంట్రల్ లిస్టులో లేనటువంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా అనవసరంగా అప్పుల పాలైనా, లేకపోతే ఏదన్నా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయినా, లేకపోతే నేషనల్ ఏదైనా సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నా పెద్ద హృదయంతో మేము చేస్తా ఉన్నాం. దాని లెక్కలు కూడా అందరి ముందు ఉన్నాయి. లెక్కలతో సహా మాట్లాడమంటే మాట్లాడదాం ఏ డిపార్ట్మెంట్ ఏంటి అనేది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు. ఏం చెప్పినారు? మాకు మొన్న
అప్పులు రీషెడ్యూల్ చేసినారు. ఎందుకు చేసినాం? కాళేశ్వరం 1,00,000 కోట్లు పోయిన తర్వాత నెలకింత కట్టాల్సి వస్తుంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి గారే. కానీ ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు రీషెడ్యూల్ చేసింది. రీషెడ్యూల్ చేయడం వల్ల ఇవాళ 6,000 కోట్లు రాష్ట్రానికి గుదిబండగా ఉన్నటువంటి కొంత వెసులుబాటు కలుగుతూ ఉంది. అది ప్రతి సంవత్సరం. సో ఈ రకంగా వెసులుబాటు జరుగుతూ ఉంది అని మాట్లాడినారు. నేను ఒక్కటి మచ్చుకు చెప్తా ఉన్నాను మీకు ఉదాహరణ, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహారం రాష్ట్రాల పట్ల ఏ రకంగా ఉంది అనేది. సో ఆడ మేము చేతులు ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల పాలవుతుంది. ఆడ రాజకీయం చేయాలనుకుంటే చెయ్యొచ్చు. రైతుల విషయంలో, ఎరువుల విషయంలో మేము చెయ్యము. సకాలంలో వీరు ఇండెంట్ ఎంత అయితే వేసినారో దానికి సకాలంలో పంపించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కొంత మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులని ఈ ఆల్రెడీ ఎంత రావాలో అంత వచ్చినాము. వీళ్ళ ట్రాన్స్పోర్టరీ సిస్టమ్ ఏదైతే ఈ నేచురల్ కలామిటీ వర్షాలు దీనివల్ల వీళ్ళు సరిగా పంపిణీ వ్యవస్థలో కొంత ప్రభుత్వం ఏది ఈ పంపిణీలో కొంత లేట్ అయిన జాప్యం జరగడము, టెక్నికాలిటీస్ ఏవైనా ఉండొచ్చు. ఉంటే వాటిలో ఏమైతుందంటే రైతులు అయ్యో మాకు ఇంకా రాలే, రేపు బ్లాక్ మార్కెట్ లోకి తరలిపోవడాన్ని అరికట్టలేకపోవడం కింద అధికారులు. సో ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కూడా తప్పు, ముఖ్యమంత్రి గారికి రైతులకు ఇవ్వద్దు, ఇది ఆపాలి, అట్లా నేను నా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఆయనకు కూడా ఉండదు. అయితే కింద అధికార వ్యవస్థ గాని, పంపిణీ గాని, ఇప్పుడు వచ్చిన అకాల వర్షాలు గాని ఇవన్నీ కూడా కొంత ఇబ్బందుల పాలై ఏమవుతుందంటే రైతులు ఎక్కువ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ బ్లాక్ మార్కెట్ తరలించి, లేకపోతే కొంతమంది స్టాక్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టుకోవడం వల్ల శ్రీనివాస్ గారు ముందస్తుగానే ఒక 15-20 రోజుల క్రితం 1 మంత్ క్రితమే అంటే కొరత ఉంది అన్నటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే లెక్కలు ఉన్నాయి కదా, ఇప్పటికే మేము 8-10 లక్షలు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉండే, మళ్ళీ బఫర్ స్టాక్ ఏమైంది ఆ రకంగా ఇక లెక్కలతో సహా మనం పంపింది 5,60,60,000 మెట్రిక్ కూడా మేము ఇంకా ఇంత ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇబ్బందులు పడతా ఉంది, ఎంత పంపినాం లెక్కలు అడగకుండా ఇంకా ట్రాన్స్పోర్టేషన్ లో ఇప్పుడు 50,000 మెట్రిక్ టన్నులు తర్వాత సెకండ్ లాట్ 50,000 మెట్రిక్ టన్నులు ఇంకా ట్రాన్స్పోర్ట్ లో వస్తా ఉన్నాయి. వీళ్ళు కూడా ఏదో రైల్వే బ్యాగిన్లు అన్ని కూడా మేము సప్లై చేసినాం కైలాస్ గారు చెప్తా ఉన్నారు కదా, వారి ఇబ్బందులు కూడా చెప్తా ఉన్నారు కదా. 9,30,30,000 మెట్రిక్ టన్నులకు కేంద్రం నుంచి వచ్చింది 5,60,000 మెట్రిక్ టన్నులు. ఎన్ని టన్నులకి? 9.3 లక్షల మెట్రిక్ టన్నులు. 9,30,000 లేదమ్మా, ఆల్రెడీ వీళ్ళ దగ్గర 7 లక్షల టన్నులు ఆల్రెడీ ఉంటది. ఇంకోటి మీకు తెలియదు ఏంటంటే ఎమర్జెన్సీకి బఫర్ స్టాక్ కూడా ఉంటది వీళ్ళ దగ్గర 2 లక్షల 3 లక్షల టన్నులు సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఆల్రెడీ మేము ట్రాన్స్పోర్ట్ లో వివరాలతో సహా మా మంత్రి గారిని కలిసినారు కదా, కేంద్ర మంత్రి గారిని, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు కలిసినారు. కిషన్ రెడ్డి గారు ఫాలో అప్ చేసి ఒక 50,000 మెట్రిక్ టన్నులు ఒకసారి వచ్చింది, ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఆ రోజు వచ్చింది కదా. సో ఈ రకంగా సరే లెక్కలు రావాల్సి ఉంది. శ్రీనివాస్ ఇది కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 50,000 వస్తుంది, ఒక 15 వచ్చింది, ఇంకా 35 రావాల్సి ఉంది అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటించారు. మీరే అంటున్నారు ఇంకా 35,000 మెట్రిక్ టన్నులకు ఇంత కొరత ఏర్పడుతుందా కింద? ఎక్కడో సంథింగ్ ఫిష్. నేనేమంటున్నా మీరు చెప్పిన మాటలకి శ్రీనివాస్ సార్ ఇక్కడ ఏంటంటే రావాల్సింది అంత కాదు, ఇప్పుడు మళ్ళీ పంపే దాంట్లో ఇంత పంపుతారంట అని చెప్పేసి అన్నారు. మీకు అర్థమైందా? యాక్చువల్గా బఫర్ స్టాక్ తో కలుపుకుంటే 7 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నుల ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకో 30 అయితే ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది కాస్త తీరుతుంది అనేది. ఇంకేంది వాళ్ళు అడిగినారు, ఇప్పటికిప్పుడు 35 వస్తే కాస్త ఇబ్బంది తీరుతుంది అంటున్నారు, ఇస్తానన్నారు మంత్రి గారు. ఒక 2-3 రోజులలోనే వచ్చేస్తుంది. ఆ రైతులకు విశ్వాసం కలిగించే మాటలు మనం నలుగురం మాట్లాడితే ఈడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, దీంట్లో మన నలుగురిలోనే ఒకరు గెలవాల్సిన అవసరం లేదు. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే డిబేట్స్ మే బి మెనీ, మళ్ళీ రేపు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి, మీరైతే రోజు ఉంటారు, మీరు రోజు ఒక సబ్జెక్ట్ డిబేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబం యొక్క ఎపిసోడ్ బయట నడుస్తుంది, కానీ మీరు రైతుల క్షేమం దృష్ట్యా ఒక ధైర్యం కల్పించడానికి మీరు చక్కటి చర్చ తీసుకున్నారు, హెచ్ఎంటీవీ కానీ మీరు కానీ. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్. ఇట్లా అందరం కూడా ఒక బాధ్యతతో మాట్లాడితే ఏ గొడవలు ఉండేయండి. ప్రతి దాంట్లో మనం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది నా భావన. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు రైతులకు ఒకవైపు విశ్వాసం కల్పించాలి, రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేయాలి, కేంద్రం ద్వారా వచ్చేటివి కూడా ఏ రకంగా వస్తాయో అక్కడ కోఆర్డినేషన్ మంత్రులు వెళ్ళినారు, మా మంత్రి గారు మాట్లాడినారు, వస్తున్నాయని మీరే చెప్తా ఉన్నారు. సో ఆ రకంగా దీని మీద మనం దృష్టి పెట్టేస్తే ఎక్కడ కూడా ఇటువంటి టైంలోనే మనం చాలా సంయమనంతో ఉండాలి. ఎందుకంటే ఒక్కటేసారి ఎగబడి రైతులు అక్కడ అల్లకల్లో రైతులు వచ్చిందట ఎరువులు వచ్చిందట అంటే కూడా ఒకటేసారి అవకాశం వస్తుంది. నేనేమంటున్నా అంటే ఆల్రెడీ సఫిషియెంట్ వచ్చింది,
మీరు ఎక్కువ తీసుకుపోయి ఇళ్లలో పెట్టుకుంటే అది వేస్ట్ అవుతుంది, చాలా స్టాక్ వస్తుంది అనేది కొంత ఇటువంటి కొన్ని ప్రభుత్వం పరిపాలకుల ఉన్నప్పుడు కొంత బాధ్యత సంయమనం వీళ్ళకు ఉంటది. ఇక బట్టగాల్చి మీదేయాలంటే ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ సోదరుడు మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పండి? ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద రాండి మీరు నాతో పాటుగా నేను నల్గొండ జిల్లా తిప్పర్తి, గడికొండారం, పజ్జూరు, ఇండ్లూరు అన్ని గ్రామాలు చెప్తాను, ఎకరెకల్లు, పాలెము, మాదారము అన్ని గ్రామాలు చెప్తా. ఎందుకు కొన్ని మాట్లాడతారు? రైతులు ఇబ్బంది పడుతుంటే తల కాసుకుంటున్నారు. ఏం మాటలు నాకు అర్థం కాదు. మాట మాట్లాడితే అర్థం ఉండాలి. మీరు సీనియర్ లీడర్, ఒక చైర్మన్ గా పనిచేసిర్రు, అట్లా మాట్లాడతారు రైతుల గురించి. రైతులు ఇబ్బంది పెడుతున్నారు. బాలరాజు గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు, యాక్చువల్ గా కేంద్రం నుంచి కావాలనే తక్కువ పంపారన్నది కైలాష్ గారు. నేనేమంటున్నామ్మా, మీరే ఇప్పుడు మాట్లాడితే ఏం చెప్పినారు తెలుసా? 10 ఎకరాలు ఉన్నాయి నాకు ఒక బస్తీ ఇచ్చినారు అని అంటే, ఇప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే సఫిషియెంట్, వాళ్ళే 90% ఉంటారు. ఇక 20 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఏమి ఇబ్బంది జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు లెక్క చెప్పినారు. సో ఈ లెక్కలతో ముడిపడి ఉన్నటువంటి అంశం ఇప్పుడు 4 గ్రామాలలో ఏదో జరిగిందట అంటే, మరి అక్కడ అధికారుల వైఫల్యం మీరు పోయి నిలబడి వాలంటీర్ చేయండి. బీఆర్ఎస్ కుందా ఏమన్నా మరి ఇట్లా మాకు ఆర్ఎస్ఎస్ పార్టీ లాగా నేషనల్ పార్టీస్ ఉన్నట్టు మీకు ఉంటే బానే ఉండు. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు, బాలరాజు గారు, ఇప్పుడు రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇటువంటిది అంటే కొరత అని అంటే ఖచ్చితంగా కొంతమంది ముందస్తుగా తీసుకొని దగ్గర పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో దీన్ని పొలిటికలైజ్ చేయడం కోసం ఆందోళనను మరింత ఎక్కువ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇది అటు బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ వస్తున్నటువంటి క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పరిష్కరించాల్సింది ఎవరు? ఇవాళ రాష్ట్రంలో రైతాంగానికి యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కేంద్రం నుంచి తెప్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కేంద్రం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఈ వీళ్ళు ఇద్దరు ఏమంటారు కదా, ఇప్పుడు వీళ్ళే బాధ్యులయ్యి మమ్మల్ని బాధ్యులు చేయడం అనేది పరిష్కారం కాదని అంటా ఉన్నాను. ఇవాళ నేను స్పష్టంగా నిన్న ఒక గ్రామాన్ని చెప్పి, ఒక మండల హెడ్ క్వార్టర్, అది నల్గొండ నియోజకవర్గంలో ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉన్న పరిస్థితి చెప్పినాను. అక్కడికి వచ్చిన రైతులు 100 బస్తాలు అడుగుతలేరు, మిమ్మల్ని 1-2 బస్తాలు అడుగుతా ఉన్నారు. వారందరూ కూడా చిన్న సన్నకారు రైతులు. వాళ్ళ ఊర్ల పేరు చెప్పాను, వాళ్ళ పేరు చెప్పిన సందర్భం గుర్తు చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారు పర్యటించిన జిల్లాలో ఏమని మా ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంలో ఏం చేయాలి? రైతాంగాన్ని ఓపిక ఉండమని చెప్పాలి, రైతాంగానికి సంబంధించి భరోసా ఇవ్వాలి, రైతాంగానికి సంబంధించి కేంద్రం నుంచి తెప్పిస్తున్న ఎవరు బాధపడొద్దని చెప్పాలి. ఈ విధంగా చెప్పకుండా ఏం చెప్పిండండి, నిలబడే ఓపిక లేక రైతులు ధర్నాలు చేస్తున్నారని మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రోడ్లపై కూర్చోబెడుతున్నారు, బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు. సినిమా టికెట్లతో పోల్స్తారా అండి? నేను అంటున్నా, సినిమా టికెట్లతో పోలుస్తారా? ఇది ఏమంటున్నాను జ్యోత్స్న గారు, 2-3 అంశాలు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. శ్రీనివాస్ గారు ఏం అడుగుదాం? మరి బాలరాజ్ గారు, ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, మరి ప్రతిపక్ష నాయకుడు వచ్చి బయట ప్రతిపక్ష నాయకులమే ఏం అర్థం ఉండాలని మాట్లాడితే పెద్దనా సీనియర్ ఇట్టేనా మాట్లాడేది పెద్దనా? మీరు బాగా చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అద్భుతంగా టీవీలలో మాట్లాడుతారు. రైతాంగానికి కొంత ప్రేమ చూపెట్టండి. మీరు టీచర్ కొడుకు అయినంత మాత్రం అప్చుకోలేనంత మాత్రాన మీరు రైతుల గురించి మాట్లాడరా? చేయండి, మమ్మల్ని కూడా క్రిటిసైజ్ చేయండి, సెన్సిటైజ్ అవుతాం కదా. ప్రభుత్వాల దృష్టికి ప్రతిపక్ష నాయకులు స్ట్రాంగ్ గా పోరాడితే మేము కొట్లాడుతూనే ఉన్నాం. శ్రీనివాస్ గారు సబ్జెక్ట్ లోనే ఉండండి ప్లీజ్. నేనేమంటా జ్యోత్స్న గారు, ఇవాళ కేంద్రం సంబంధించి మీరే చెప్పినారు ఎంత కావాలని చెప్పేసి. ఇవాళ స్పష్టంగా మేడం, ఇవాళ యూరియా కావాల్సింది 9,80,000 మెట్రిక్ టన్నులు మనకు అవసరం. వీళ్ళు ఇచ్చింది 5,32,000 మెట్రిక్ టన్నుల ఎరువు ఇచ్చారు. వాస్తవానికి ఏప్రిల్లో 1,70,000 మెట్రిక్ టన్నులు రావాల్సింది 1,21,000 టన్నులు వచ్చింది. అదేవిధంగా మేలో 1,60,000 మెట్రిక్ టన్నులు రావాల్సింది 88,000 వచ్చింది. అదేవిధంగా జూన్లో 1,70,000 రావాల్సింది 93,000 వచ్చింది. ఆగండి 1,60,000 రావాల్సింది జూలైలో 1,43,000 వచ్చింది. లెక్కలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఇవన్నీ నేను చెప్పేవి అన్నీ ఊకనే చెప్పట్లే. నేను మొత్తం 8,30,000 మెట్రిక్ టన్నులు ఆగస్టు వరకు రావాలి. మనకు వచ్చింది 5,32,000. అరే నీ ఏందని నాకు అర్థం కాదు. 5 లక్షలు ఏం మాట్లాడుతానే రైతు గురించి మాట్లాడమంటే. శ్రీనివాస్ గారు, ఇది క్లియర్ లెక్కనే. ఈసారి కావాల్సింది 8,30,30,000 మెట్రిక్ అది ఉంది, క్లియర్ లెక్క. వ్యవసాయ శాఖ ఇచ్చింది, ప్రభుత్వం పెట్టిన రెక్విజిషనే అదండి. వ్యవసాయ శాఖ ఇచ్చింది అన్నది. శ్రీనివాస్ గారు, అది ప్రభుత్వ రెక్విజిషనే అది. ఆగండి మీరు తర్వాత మాట్లాడు. 5,32,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి విమర్శిస్తున్నాం అంటే, కేంద్రానికి వీళ్ళు ఇండెంట్ పెట్టినారు. శ్రీనివాస్ గారు ప్లీజ్. ఇండెంట్ పెట్టినప్పుడు ఆ ఇండెంట్ తెప్పించుకునే బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఎట్లుండాలి? అవసరం ఉంటే గూడ్స్ రైలు ఎక్కువ పెట్టాలి, ర్యాకులు ఎక్కువ పెట్టాలి.
అదేవిధంగా అవసరం అనుకుంటే ఆ గూడ్స్ రైలు నుంచి మళ్ళీ జిల్లాలకు ట్రాన్స్పోర్ట్ చేసేందుకు లారీలను పెట్టాలి. అదేవిధంగా స్టాక్ను ఎక్కువ పెట్టుకోవాలి. అవసరం అంటే ముందస్తుగానే ఒక 2 నెలలు 3 నెలల ముందరనే కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రుల్ని కలిసి అయ్యా మాకు ఇంత కొరత ఏర్పడుతుంది కొంత ఇవ్వని చెప్పాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిది, ఈ రాష్ట్ర మంత్రివర్గాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. దీన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రానికి. కాబట్టి ఇవాళ సీనన్న బాధ్యత ఏం లేదు. వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ముందస్తుగా ఎవరిస్తుంటే ఈ కష్టాలు వచ్చేవి కావాలని బీఆర్ఎస్ పార్టీ వాదన. ఇవాళ మేము జిల్లాలకు వెళ్తున్నాం మేడం, మహాబాద్లో ఊరియా గ్రోమోర్ ఎరువు సెంటర్ మీద మీ జిల్లాలో మేడం అక్కడ పోయి దాడి చేస్తే బీఆర్ఎస్ దాడి చేయించినట్ట. నిన్న కామారెడ్డి సంబంధించి ఎల్లారెడ్డిలో రైతు అయ్యా నీ రేవంత్ రెడ్డి గారు నీకు ఓటేసి చెప్తా కొట్టుకుంటే మేము కొట్టించినట్ట. అదేవిధంగా నేను తిప్పర్తి మండల హెడ్కోటర్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, అక్కడ పోయి చూడండి అని చెప్తా ఉన్నాను. నెగరికల్లో హెడ్కోటర్లో పోయి చూడండి మా నియోజకవర్గంలో. ఇవన్నీ కూడా ఉదాహరణలు. దీన్ని పరిష్కరించాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది. క్యూ లైన్లో వచ్చి నిలబెడుతున్నారు, రైతులకు ఏం పని లేదు ధర్నా చేస్తున్నారు. మేడం నేను అడుగుతా ఉన్నాను, రుణమాఫీ చేసిరన్నారు, మొత్తం చేసిరా మేడం? ఇలా రైతు భరోసా అన్నారు, 15,000 ఇస్తామన్నారు, ఇచ్చిరా మేడం? మేడం సకాలంలో ఎరువులు అందించలేకపోతుంది, సకాలంలో మొత్తం రుణమాఫీ చేయలేకపోతుంది, సకాలంలో రైతు భరోసా అందించలేకపోతుంది. ఇలా రైతుని అరగోస పెడుతున్నారు కదా. అన్నమో రామచంద్ర అనే పరిస్థితిని రైతాంగం తీసుకొచ్చి మేము రైతు బిడ్డను మేడం. మా నాన్న కూడా నేను అంటున్నాడు, అది ఒక ఫోన్ చేసి చెప్పరా PACS అంటున్నాడు. ఏం చెప్పాలి? మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. మా నాన్న కూడా నిన్న నెగరికలు 2 సార్లు తిరిగిపోయాడు. ఏంది కైలాష్ గారు మేడం, ఇప్పుడు బాలరాజు గారు తనకు బాధ్యత లేనట్టుగా, తను ఒక రైతు కాదన్నట్టుగా, ఇది కేవలం కాంగ్రెస్దే బాధ్యత, కాంగ్రెస్ మాత్రమే చేస్తుందనేటువంటి పద్ధతిలో కూడా రాజకీయం కోసం బీఆర్ఎస్ పార్టీని రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ స్ట్రైట్ క్వశ్చన్, బీఆర్ఎస్ పార్టీని రక్షించాల్సినటువంటి అవసరం ఇప్పుడు మీరు అధికార పక్షం, సెంట్రల్ నుంచి ఎరువులు రావాలి. సో ఇప్పుడు మీరైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైతే జనాలకు అవసరం ఉంటుందో ఖచ్చితంగా వెళ్ళి సంఘీభావం తెలుపుతారు, వాళ్ళు ఉంటారు. అవునా కదా? అయితే ఇవాళ మేమేమంటున్నామంటే ప్రభుత్వము తన పనిని తాను చేయకపోతే, ప్రభుత్వము కేంద్రంతో మాట్లాడకపోతే, తర్వాత వ్యాగన్లు బుక్ చేయకపోతే, బఫర్ స్టాక్ల నుంచి రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే, లేకపోతే సహకార సంఘాలతో మేము చేయకపోతే మమ్మల్ని నిందించాలి. కానీ ఇవాళ ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ మనం భరోసా ఇద్దామని చెప్తున్నాం. రాజకీయాల కోసం మనం ఎన్నైనా మాటలు మాట్లాడవచ్చు ఎన్నికల క్షేత్రంలో, కానీ ఇవాళ బాధపడుతున్నటువంటి రైతులని మరింత ఆందోళనకు చేసి వాళ్ళని ఏమండి ఒరేసుకుంటే ఉరి అన్నటువంటి నాయకులు ఎవరండి? రైతు భరోసా 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో ప్రపంచానికి తెలియదు అనుకుంటున్నారా? రైతులను ఏ రకంగా మోసం చేసిరో బాలరాజు గారు, మీరు ఏ రకంగా రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం గనక పని చేయకపోతే అది ప్రజలు మాకు శిక్ష వేస్తారు. కానీ మా ముఖ్యమంత్రి గారు 100% అధికారులతోని, వ్యవసాయ అధికారులతోని, కలెక్టర్లతోని, ఆర్డీఓలతోని, కింది స్థాయి గ్రామంలో ఉన్నటువంటి అధికారులతోటి టెలికాన్ఫరెన్స్లు పెట్టిండ్రు. ఇక్కడ తక్కువైతే కేంద్రంతో మాట్లాడి, వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పోయి కేంద్రంతో మాట్లాడినరు, పార్లమెంట్ లో ధర్నాలు చేసినాము. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికార ప్రతిపక్షాల అందరిది ఉంటుంది, ఈవెన్ మీడియాది కూడా ఉంటుంది. ఇవన్నీ ఒక పక్కకైతే ఇప్పుడు 1 మంత్ బ్యాక్ ఆ అనౌన్స్మెంట్ మీ దగ్గర నుంచే కదా వచ్చింది. కొరత ఉంది, ఒకటి పొలిటికల్ లైన్ కూడా వచ్చింది. మనం అడిగినంత ఇవ్వట్లేదు, కేంద్రం కావాలని ఇబ్బంది పెడుతుంది, గత బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించింది, బట్ ఇప్పుడు ఈ విధంగా ఉంది. చైనా యుద్ధం చేపట్టి రాలేదు, లేకపోతే లేదు కాంగ్రెస్ అనలేదు ఆ మాట. యుద్ధంతోనే వాళ్ళని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అన్నారు, యుద్ధం వల్ల కాస్త నౌకాశ్రయానికి అవి వీళ్ళ వాయిస్. బట్ అది ఈ అనౌన్స్మెంట్ అంటే కొరత అనేటువంటి లైన్ మీ దగ్గరకు వచ్చేసరికి, మీ దగ్గర నుంచే ముందస్తుగా వచ్చేసరికి అప్పుడు మీరు కదా సంయమనం పాటించాలి. మీ HMTVలో కూడా నేను చూడడం జరిగింది. రామగుండం ఎరువుల నుంచి కూడా రావాల్సినటువంటి ఉండే రాలేదు కాబట్టి కర్ణాటక నుంచి కానీ మిగతా తమిళనాడు నుంచి కానీ వచ్చేటువంటి వాటిని కూడా అన్ని బుక్ చేసుకొని ఇవాళ జిల్లాల వారికి వచ్చిన తర్వాత రైల్ ట్రాక్ నుంచి ఎక్కడైతే మనం డిస్ట్రిబ్యూషన్ లారీలను పెట్టేసి అన్ని రకాలుగా చేస్తున్నాము. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు 90% దాదాపు 5 ఎకరాల లోపే ఉన్నారు మనకి ఇక్కడ ఉన్నటువంటి సన్నకారు రైతులు. వీళ్ళందరూ కూడా 1-2 బస్తాలు ఇప్పుడు ఇచ్చి ఇంకొక వారం నుంచి 10 రోజుల లోపల సెటప్ అయిపోతుంది. ఇదంతా కూడా మీకు తెలియదు కాదు, అకాలంగా వర్షాలు వచ్చినాయి,
మరి వాటికి ట్రాన్స్పోర్ట్ కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఇప్పుడు కాలువ కింద ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది నాట్లేసి ఒక 20-25 రోజులు కాబట్టి ఇప్పుడు అవసరం ఉంది. ఇంకా అక్టోబర్కి సరిపోయేటువంటిది కూడా ఇప్పుడు ప్రభుత్వం తెప్పిస్తుంది. అక్టోబర్ లో కూడా ఉంటాయండి ఎరువులు అవసరం కొన్ని చోట్ల. కానీ మా జిల్లాలో తొందరగా కోతలు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి మిర్యాల కూడా కిందికి కానీ ఆ సత్తుపల్లి ఆ పై ప్రాంతం ఉన్నటువంటి కాలువ కింద ఏదైతే మనం లెఫ్ట్ కెనాల్ కింద సాగు అవుతున్నాయి కానీ ఇవన్నిటిని కూడా ప్రభుత్వం అన్ని స్టెబిలైజేషన్ చేసి ఈ రైతులకు చివరాఖరి పంటని రక్షించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే తప్ప రాజకీయ ప్రయోజనాలు ఆశించి కానీ రాజకీయాల కోసం కానీ మనం ఎవరం మాట్లాడితే మంచిది కాదని మనం చేస్తా ఉన్నా. 100% మీరు అన్నట్టుగా కొరత ఉంటే మనందరం దానికి బాధ్యత వహిస్తాం. కానీ 10% ఉండొచ్చు. 10% ఇందులో 90% సన్నకారు రైతులందరూ కూడా 1, 2, 3 ఇచ్చి వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి వాటిని కొంచెం అధిగమించడం కోసం కొంత సమయం అడుగుతున్నాము. ఆ సమయం లోపల డెఫినెట్గా ప్రభుత్వం అందజేస్తుంది. రెండవది మీరు అన్నట్టుగా కొంతమంది బ్లాక్లో వ్యాపారవేత్తలు, కొంతమంది ఆశాపరులు డబ్బు కోసం స్వార్థ రాజకీయాలు చేసి బ్లాక్ మార్క్ చేస్తుండొచ్చు. వాటిని అన్నిటిని కూడా ప్రభుత్వం దాడులు చేసి అన్నిటి మీద రైడ్లు చేసి రైతులను రక్షించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కానీ రాజకీయాల కోసము మనము అది ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏం చేసినా ఎట్లా చేసినా హింస పెట్టినా బేడీలు వేసినా ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు అంటే కేంద్రం నుంచి రావాల్సినంత రాలేదు అనేది కాంగ్రెస్ నేతల మాటలు అయితే మీరు విన్నారు. ఎట్ ద సేమ్ టైం కొరత అన్నది విషయం కూడా జనాల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది. ఒక 1 మంత్ నుంచే జరుగుతోంది. సో ఈ క్రమంలో వాళ్ళలో ఆందోళన ఉంటుంది. డెఫినెట్ గా మీరు అంటే రాజకీయ పార్టీలు రైతులకు సంఘీభావంగా అక్కడ మద్దతుగా పోయి నిలబడతారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక్కోసారి తీవ్రం అవుతుంది, ఒక్కోసారి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బట్ వేరే ఒక పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి. నిజంగానే ఇప్పుడు కేంద్రం నుంచి ఎంత వస్తుంది ఎంత పోతుంది అన్నటువంటి లెక్క కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నారు. నేను అందుకే చెప్పాను మేడం, మొన్ననే అసెంబ్లీ సెషన్ కూడా అయింది. ఎవరి పాత్ర వాళ్ళని పోషించాల్సిందే. నేను ఏమంటున్నా, ప్రతిపక్షం గట్టిగా అడగాల్సిందే. నేను అడగొద్దు అనట్లేదు. ఎక్కడెక్కడ చేరుకోలేదు, ఏ జిల్లాలో ఇబ్బందులు ఉన్నాయి, కొంత వాళ్ళకి ఆ పార్టీల యొక్క నాయకుల ద్వారా తెప్పించుకొని అసెంబ్లీలో ప్రస్ఫుటంగా అడగాల్సిందే. నేను అందుకు ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడితే, ఇంకా కేసీఆర్ లాంటి నాయకుడు బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా కొత్త ఈ రాష్ట్ర ప్రభుత్వం సెన్సిటైజ్ అవుతుంది. అక్కడికి మా కిషన్ రెడ్డి గారు దీని మీద మేఘాల మీద ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో ఎట్లా రావాలని అట్లట్లా అక్కడ నుండి పూలప్ చేస్తా ఉన్నారు. ఈ మాట కూడా వాస్తవమే. ఇది మనకు వేరే దేశాల నుంచి యూరియా వస్తుంది, అక్కడ నుండి కొంత మేరకు తగ్గిపోయింది. సో మీకు తెలుసు కదా, జియో పాలిటిక్స్ మొత్తం మారుతా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అది కూడా మనకు అవసరమే కదా. జియో పాలిటిక్స్ మాకు అవసరమే లేదు. ఇక నేను ప్రాంతీయ పార్టీనా నేషనల్ పార్టీనా తెలియనటువంటి పార్టీలు ఇక మేము జియో ప్రపంచంలో ఏమైతుందో నాకు అవసరమే లేదు. నిమిషం గల్ఫ్ యుద్ధం అవుతుందండి. అయినప్పుడు ఏమైంది, మనకి ఏం కొరత వస్తుంది మీరు చెప్పండి మేడం, జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. నేను అడుగుతున్న ఒక ప్రశ్న మిమ్మల్ని, గల్ఫ్ యుద్ధాలు అయినప్పుడు మనకి ఏం కొరత వస్తుంది? పెట్రోల్. అవును కదా, మరి అది నేచురల్. అట్లా కొన్ని అన్ని మన భారతదేశంలో తయారైతే శ్రీనివాస్ సార్ ఒకటి క్లారిటీగా నేను స్ట్రైట్ గా చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఇది ఇప్పుడు కొరత లేదు అన్నది కాదు. ఇప్పుడు మనకు వేరే దేశాల నుంచి ఇప్పుడు ఆ యుద్ధాల వల్ల మనకు రావాల్సింది అవకాశం కాస్త మందగించింది, తగ్గింది అన్నటువంటి అనౌన్స్మెంట్స్ మేము విన్నాము, అన్నీ అయింది. బట్ ఇక్కడ జనాల ముందుకు వచ్చి మైకుల మీడియా మీట్లు పెట్టినప్పుడు మాత్రం ఒకవైపు వీళ్ళు రిక్వెస్ట్ సరిగా చేయలే, వీళ్ళకి ఎంత అడగాలో తెలియదు, అందుకోసమే అని చెప్పేసి ఒకసారి మాట్లాడతారు. ఇదే బీజేపీ నేతలు ఈ వాయిస్ కైలాష్ గారు ఇక్కడ మిమ్మల్ని ఏమి కార్నర్ చేయలేదు, మాట్లాడట్లేదు. నేను కార్నర్ చేయట్లేదు, నేను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంటున్నా. ముఖ్యమంత్రి గారికి ఉండదు ముఖ్యమంత్రి అని చెప్పు. కింద చెప్పట్లేడు అధికారులట. ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ మార్కెటింగ్ అవుతుంది, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మీది, సకాలంలో ఇండెంట్ చేయాల్సిన బాధ్యత మీది. సో ఇవన్నీ కూడా మీ బాధ్యత, మీరు మా బాధ్యత మేము. కొంత కొరత అనవసరంగా శ్రీనివాస్ సార్ అదే అంటున్నారు, రాజకీయాలు చెయ్యకుండా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే. ఇప్పుడు
దిగుమతికి సంబంధించి కాస్త లోటు ఉన్నది అని చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అవేర్నెస్ లేదు, ఎంత కావాలో ఎంత వేశారో లేదు అని అన్నారు. కైలాష్ గారు ఫైనల్ గా మీ వర్డ్ తీసుకుంటా ప్లీజ్. ఒక్క నిమిషం. అయితే జ్యోత్స్న గారు, ఇప్పుడు మీరు డాక్టర్, మీ దగ్గరికి పేషెంట్ వస్తాడు, మొత్తం కింద మీద ఉంటాడు, కానీ పేషెంట్ తో మీరు ఏమంటుంటారు? ధైర్యంగా ఉండండి, ఏం కాదమ్మా అని చెప్తారా? లేకపోతే అయిపోయింది ఇక మీది మొత్తం లాస్ట్ స్టేజ్ ఉంది చేయాలి? కైలాష్ గారు ఒక లైన్ లో మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? కైలాష్ గారు ఒక లైన్ లో మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? మేడం మనకు సమయం అయిపోయింది, ఒక లైన్ లో చెప్పండి. నన్ను అడుగుతున్నా మేడం. ఒకటి 100% రైతుల ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఎంత దూరమైనా పోతుంది, ఎవరితోనైనా కొట్లాడతాం. రెండో విషయం, ఇంత మునుపు సోదరుడు బాలరాజు ఏం మాట్లాడుతుందంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి అవగాహన లేదంటారు. ఆయన వ్యవసాయదారుడు అండి, వ్యవసాయంలో యూరియా ఇవ్వండి, వాళ్ళని ఆందోళన నుండి బయటపడేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. కైలాష్ నేత గారు, శ్రీనివాస్ గారు, బాలరాజు గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.